కాంగ్రెస్ పార్టీ తరఫున మనం 42% రిజర్వేషన్ ఇస్తాము అని చాలా సమాలోచన చేశాను. నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాను. నేను ప్రవేశపెట్టాను కామారెడ్డిలో ఈ బీసీ డిక్లరేషన్. నేను వేళ ఎమ్మెల్సీగా ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు నేను ఇంకా పీసీ అధ్యక్షుడు అవ్వలేదు. ఇలా జరిగి ఇప్పుడు కులగణన చేయకుండా ఎన్నికలకు పోతే బీసీ నాయకుడిగా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట చెప్పినప్పుడు ఇబ్బందులైనా ఫండ్స్ రావని తెలిసినా ఓకే, మనం ఇచ్చిన మాట ప్రకారం కులగణన తర్వాత ఎన్నికలకు పోదాము అనే మాట రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ విధి విధానాలు కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు పోతాం. దాంట్లో సంశయం అవసరం లేదు. ఒకరోజు వెనక ముందు కానీ ఇది అయి తీరుతుందని ఆశాభావం నాలో ఉంది. పోతే ఇవాళ కులగాళ్ళకు మనం ముందడగానే బీఆర్ఎస్ నాయకులు ఇళ్ళ తిరుగుతూ ఉన్నారు. నేను ఎక్కడ పేపర్లో చూశాను.